ప్రతిరోజూ లక్షలాది మంది ఓం నమఃశివాయ అని జపిస్తారు. గుడికి వెళ్లి శివలింగానికి నమస్కరిస్తారు. కాని ఆ 5 అక్షరాలు ఎక్కడి నుండి వచ్చాయి? వేదాలను రచించిన ఋషులు దాన్ని సృష్టించారా? కాదు. పంచాక్షరీ మంత్రం భూమిమీద పుట్టలేదు. నిజానికి వేదాలకంటే ముందు పుట్టింది ఈ పంచాక్షరీ మంత్రం. అసలు విశ్వంలో శివలింగాన్ని మొట్టమొదట ఎవరు పూజించారో, ఆ మంత్రం ఎలా పుట్టిందో తెలిస్తే మీరు ఇంకెప్పుడూ సాధారణంగా గుడికి వెళ్లరు. ఈ వీడియోలో మనం ఆ రహస్యాన్ని, ప్రతిరోజూ మనం వినే లింగాష్టకం వెనుక ఉన్న అసలైన అర్థాన్ని డీకోడ్ చేద్దాం. ముందుగా శబ్దం గురించి మాట్లాడుకుందాం. నమఃశివాయ. ఈ పదం ఎలా ఉద్భవించింది? ఈ మంత్రాన్ని ఏ మనిషి, ఏ ఋషి తయారు చెయ్యలేదు. ఇది సాక్షాత్తూ పరమేశ్వరుని 5 ముఖాల నుండి ఉద్భవించింది. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన. ఇవి ఆ 5 ముఖాలు. ఒక్కో ముఖం నుండి ఒక్కో అక్షరం పుట్టింది. అదే నా, మా, సి, వా, యా. శివుడు స్వయంగా లోకానికిచ్చిన శబ్దం ఇది. ఇది కేవలం ఒక ప్రార్థన కాదు, సృష్టికి మూలమైన అక్షరరూపం. అయితే మరి వేదాల మాటేమిటే? హిందూ ధర్మంలో వేదాలే కదా అన్నిటికీ మూలం అంటారు. ఇక్కడే ఒక సూక్ష్మముంది. వేదాలకు కూడా మూలం ఈ పంచాక్షరీ మంత్రమే. ముందుగా ప్రణవనాదం అంటే ఓంకారం పుట్టింది. ఆ ఓంకారం నుండి పంచాక్షరి ఉద్భవించింది. ఆ పంచాక్షరి నుండే వేదాలు, ఆ వేదాల నుండి మంత్రాలు పుట్టాయి. సృష్టికర్తనైన బ్రహ్మదేవుడు ఈ ఓంకారాన్ని, పంచాక్షరిని జపించడం ద్వారానే వేదాలను అర్థం చేసుకునే, వర్ణించగలిగే అపారమైన శక్తిని పొందాడు. సృష్టి జరిగిన విధానమిది. మరి ప్రళయం వస్తే ఏమవుతుంది? ఈ మంత్రాలు, వేదాలు ఎక్కడికి వెళ్తాయి? ప్రళయకాలంలో ఈ మొత్తం సృష్టిచక్రం వెనక్కి తిరుగుతుంది. అంటే రివర్స్ ప్రాసెస్ జరుగుతుంది. ముందుగా వేదాలు, మంత్రాలు అన్నీ వెళ్లి పంచాక్షరిలో విలీనమైపోతాయి. ఆ పంచాక్షరి వెళ్లి ప్రణవనాదమైన ఓంకారంలో కలుస్తుంది. చివరగా ఆ ఓంకారం వెళ్లి నిరాకారమైన పరమాత్మలో, అంటే శివునిలో లీనమవుతుంది. ఇదొక ఖచ్చితమైన కాస్మిక్ సైన్స్. సృష్టి రావడం, తిరిగి తన మూలంలోకి వెళ్ళిపోవడం. శబ్దం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు రూపం దగ్గరికి వద్దాం. శివలింగం. మనం గుడిలో చూసే శివలింగాన్ని ఎవరు ప్రతిష్ఠించారు అని ఆలోచిస్తాం. కాని అసలు ఈ విశ్వంలో శివలింగాన్ని మొట్టమొదట ఆరాధించింది ఎవరో తెలుసా? మనుషులు కాదు, ఋషులు కారు. సాక్షాత్తూ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు, స్థితికారుడైన విష్ణుమూర్తి. వీళ్లు పూజించడమెందుకు? వాళ్లే త్రిమూర్తులు కదా. ఎందుకంటే ఆ లింగం సృష్టికీ లయానికి మూల ప్రతీక. బ్రహ్మ, విష్ణువులు మొట్టమొదట ఈ శివలింగారాధన చేసి ఆ రహస్యాన్ని దేవతలకు నేర్పించారు. దేవతలు దాన్ని భూమిమీద ఉన్న ఋషులకు నేర్పించారు. ఆ ఋషుల ద్వారా, గురుపరంపర ద్వారా అది మనదాకా వచ్చింది. ఇదొక నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చైన్. ఇదంతా మనకు ఎక్కడ చెప్పబడింది? ప్రతి శివాలయంలో మనం వినే లింగాష్టకంలో ఈ మొత్తం హిస్టరీ మరియు సైన్స్ దాగి ఉంది. కాని మనం దాన్ని కేవలం ఒక పాటలా పాడుతున్నాం. లింగాష్టకంలో మొదటి లైన్ గమనించండి. బ్రహ్మ మురారి సురార్చితలింగం. మురారి అంటే విష్ణువు, సుర అంటే దేవతలు. అంటే బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి మరియు దేవతలచేత మొదటగా అర్చించబడిన లింగమని దీని అర్థం. ఇది దేవుడిని పొగడటం కాదు, ఈ విద్య మనకు ఎవరిద్వారా వచ్చిందో ఆ గురువులకు నమస్కరించడం, కృతజ్ఞత చెప్పడం. ఆ తర్వాత వచ్చే పదం ఇంకా లోతైనది, అద్భుతమైనది. నిర్మలభాసిత శోభితలింగం. ఈ లింగం ఎలాంటిది? నిర్మలం అంటే ఎటువంటి మాయా, మాలిన్యం అంటనిది. రెండవది భాసితం. భాసితమంటే ప్రకాశించేది అని అర్థం. ఇక్కడ ప్రకాశమంటే సాధారణ వెలుతురు కాదు, జ్యోతి స్వరూపం. అంటే అంతులేని చైతన్యం, ప్యూర్ కాన్షియస్నెస్. సృష్టికి ప్రాణం పోసే ఎనర్జీ అది. మరి శోభితమంటే? దీని వెనుక ఉన్న అర్థం తెలిస్తే ఆధ్యాత్మికత పట్ల మీ దృష్టి మారుతుంది. శోభ అంటే అందం. సృష్టిలో ఏది ఎలా ఉంటే అందమో దాన్ని అలా ఉంచే శక్తిని శోభ అంటారు. ఉదాహరణకు, కన్ను కన్నుడాగే ఉండాలి, కాలు కాలులాగే ఉండాలి, సూర్యుడు సూర్యుడిలా ప్రకాశించాలి, అగ్ని అగ్నిలా వేడినివ్వాలి.
ఏది దాని స్థానంలో అది పర్ఫెక్ట్గా ఉంటేనే అది సృష్టి. ఆ ప్రకృతి నియమాలను, ఆ కాస్మిక్ ఆర్డర్ను ఏర్పాటు చేసి సృష్టి మొత్తానికి ఒక శోభను తీసుకువచ్చిన పరమాత్మ స్వరూపమే ఈ శోభితలింగం. ఇప్పుడాలోచించండి, మీరు గుడికి వెళ్లి శివలింగాన్ని చూసినప్పుడు దేన్ని చూస్తున్నారు? మీరొక సాధారణ శిలను చూడట్లేదు, సృష్టికి మూలమైన ఆకారాన్ని చూస్తున్నారు. ఓంకారం నుండి వేదాల వరకు పుట్టుకొచ్చిన శబ్దానికి సోర్స్ను చూస్తున్నారు. బ్రహ్మ విష్ణువులు సైతం తలవంచి పూజించిన అనంత చైతన్యాన్ని చూస్తున్నారు. పంచాక్షరీ మంత్రం ఒక సాధారణ జపం కాదు, అది ప్రళయకాలంలో సమస్త సృష్టిని తనలో కలుపుకునే ఒక అద్భుతమైన ఫార్ములా. దీన్ని కేవలం ఒక మతపరమైన ఆచారంగా చూడకండి, ఇదొక అస్తిత్వ శాస్త్రం. మీరు నెక్స్ట్ టైం శివాలయానికి వెళ్ళినప్పుడు లేదా ఓం నమః శివాయ అని జపించినప్పుడు కేవలం మీ కష్టాలు తీరాలని మాత్రమే అడక్కండి. ఆ శబ్దం ఎక్కడి నుండి వచ్చిందో, ఆ లింగం వెనుక ఉన్న శోభ ఏమిటో గుర్తుంచుకోండి. అప్పుడే ఆ మంత్రం మీలో నిజమైన ప్రకంపనలు అంటే వైబ్రేషన్స్ సృష్టిస్తుంది. ఆ పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఒక అడుగు ముందుకేసిన వాళ్లవుతారు. ఆ రాతి రూపం వెనుక ఉన్నది అనంతమైన శూన్యం. మీరు గుడిలో కళ్ళు మూసుకుని చేతులు జోడించినప్పుడు బయట నుండి ఏదో అద్భుతం జరిగిపోతుందని ఆశించకండి. ఆ శివలింగం ఒక అద్భుతమైన కాస్మిక్ యాంటెనా లాంటిది. అది ఈ సృష్టికి మూలమైన ఫ్రీక్వెన్సీని తనలో నిలుపుకొని ఆ వాతావరణంలోకి నిరంతరం ప్రసరింపజేస్తుంది. అందుకే సరైన ఆగమశాస్త్రాల ప్రకారం నిర్మించిన ప్రాచీన శివాలయాల్లో అడుగుపెట్టగానే మన ఆలోచనలు ఆగిపోయి మనసులో తెలియని ఒక నిశ్శబ్దం ఆవరిస్తుంది. దేవుడి దగ్గరకు వెళ్లి నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు అని అడగటం భక్తిలోని చాలా ప్రాథమిక దశ మాత్రమే. కాని ఈ విశ్వాన్ని నడిపించే ఆ మహాశక్తితో మనల్ని మనం అలైన్ చేసుకోవడం అసలైన ఆధ్యాత్మికత. మీరు ఎప్పుడైతే పూర్తి ఎరుకతో ధ్యానముద్రలో ఓం నమః శివాయ అని లోపలి నుండి ఉచ్చరిస్తారో మీ నాడీ వ్యవస్థలోని ప్రతీ కణం ఆ మూల ప్రకంపనలకు ట్యూన్ అవుతుంది. అప్పుడు మీలో ఉన్న అశాంతి, గందరగోళం, భయం అన్నీ ఆ శబ్దతరంగాలలో దానంతటవే లీనమైపోతాయి. శివుడు లయకారుడు అని పురాణాలు చెబుతాయి. ఇక్కడ లయం అంటే ప్రపంచాన్ని నాశనం చేయడం కాదు, మీలోని అజ్ఞానాన్ని, అహంకారాన్ని, పనికినాని ఆలోచనలను కరిగించి మిమ్మల్ని తిరిగి మీ అసలైన స్వచ్ఛమైన చైతన్యస్థితికి తీసుకురావడం. కాబట్టి ఇకపై మీరు శివలింగానికి జలాభిషేకం చేసినా, బిల్వపత్రాలు సమర్పించినా అది కేవలం బయట ఉన్న ఒక ఆకారానికి కాదు, మీలో నిద్రాణంగా ఉన్న పరమాత్మతత్వాన్ని మేల్కొల్పడానికే అని స్పష్టంగా గ్రహించండి. అప్పుడే మీరు చేసే ప్రతీ పూజకు, మీరు జపించే ఆ పంచాక్షరీ మంత్రానికి సంపూర్ణమైన సార్థకత లభిస్తుంది. సృష్టిరహస్యమంతా ఆ 5 అక్షరాలలోనే దాగి ఉంది. మీ శ్వాసను ఆ పంచాక్షరీ శబ్దంతో అనుసంధానం చెయ్యండి. అప్పుడు గుడికి వెళ్లడమంటే దేవుడిని వేడుకోవడం కాదు, మిమ్మల్ని మీరు అత్యున్నత స్థాయిలో దర్శించుకోవడమవుతుంది. బయట ఉన్న లింగం, మీ లోపల ఉన్న చైతన్యం రెండూ ఒకటే అని అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే నిజమైన శివతత్వం. ఇదే వేదాలు చెప్పిన అంతిమ సత్యం.